హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూట్రిషన్ అట్ హోమ్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ర్యాప్ రెసిపీ అనమాట. సో చికెన్ ర్యాప్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాం. సో ఇప్పుడైతే దీనికోసం నేను ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. సో దానికి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను, ఒక 1/2 స్పూను. 1 స్పూను నూనె యాడ్ చేసుకుని దీన్ని మనం బాగా చపాతీ పిండిలాగా వాటర్ యాడ్ చేసి కలిపేసుకుందాం. ఇప్పుడైతే సో చూడండి, ఇలా సాఫ్ట్గా మనము కలిపేసుకుందాం. దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనము డ్రై అవ్వకుండా దీన్ని కవర్ చేద్దాం. ఇప్పుడైతే దీన్ని కాసేపు అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ మూత పెట్టి రెస్ట్ ఇచ్చేద్దాం. ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చేయండి. చూడండి, 1/2 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. సో చూడండి, ఇట్లా చూడండి, నేను చపాతీలా ఒత్తుకున్నాను. సో చపాతీలా ఒత్తుకున్న తర్వాత మనము బాగా కొద్దిగా వేడెక్కిన పెనం మీద స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి వేడెక్కిన పెనం మీద దీన్ని వేసుకోండి. సో సిమ్లోనే పెట్టి వేడి చేసుకోండి. సో 2 వైపులా లైట్గా మనకి కాలితే చాలు చపాతీ. సో దీన్ని రిమూవ్ చేసి సో ఈ లైట్గా కాలిన దాన్ని 2 వైపులా చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా 2 వైపులా కాలిన దాన్ని రిమూవ్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. సో ఇలానే మీకు ఎన్ని ర్యాప్స్ కావాలంటే అన్ని చపాతీలు అనేది ఇట్లా లైట్గా చేసుకోండి. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకున్న చపాతీని చూడండి, ఇలా మిడిల్లోకి మనము సైడ్ నుంచి సెంటర్ పాయింట్లకి కత్తెర తీసుకుని కట్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్న తర్వాత మనము దీనిపైన మనం దీంట్లోకి ఏమేమి కావాలనుకున్నాం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చీజ్ వన్ సైడ్ చీజ్ అనేది యాడ్ చేస్తున్నాను, పిజ్జా చీజ్ ఇది. సో మీకు ఈజీగానే అవైలబిలిటీలో ఉంటుంది. ఒక పోర్షన్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకో సైడు మీ ఇంట్లోనే మీరు ఏ చికెన్ను కర్రీ చేసినా ఇంకా వేపుడు చేసినా ఏదైనా పర్లేదు, దాన్ని మీరు ఇందులో ఒక పోర్షన్లో పెట్టుకోండి. సో ఈ పోర్షన్లో పెట్టుకున్న తర్వాత దీన్ని మనం లేయర్స్గా మార్చుకోవడమే అనమాట. సో నేను ఇంట్లోనే వేపిన చికెన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను, ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత 3 పోర్షన్స్ మనము ఇలా లేయర్స్ లాగా చేసుకోవడమే. సో ఇలా చేసుకుని మనం దీన్ని ప్యాన్ మీద పెట్టుకొని వేడి చేసేసుకోవడమే అనమాట. సో చూడండి, ఇలా చక్కగా కొంచెం నేనంటే ఒక చేత్తోనే మడిచి చూపిస్తున్నాను, ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి మీరు 2 చేతులతోనూ చేస్తారు కాబట్టి చాలా ఈజీగా మర్చుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అదే ప్యాన్ మీద 2 వైపులా ఆయిల్ యాడ్ చేసి లైట్గా స్ప్రెడ్ చేసి మనం చేసుకోవడమే అనమాట. సో చీజ్ ఉంటుంది కాబట్టి మనము ఇదేమి విడిపోవడం అంటూ ఏమి ఉండదు. సో 2 కరెక్ట్గా జాయింట్ అయిపోతాయి అనమాట. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే దీంట్లో సాసులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇష్టమైతే. సో చూడండి, ఫైనల్గా మనకు 2 వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత మనకు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ ఇదనమాట, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, టిక్కుగా అంటుకుపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.